నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. ఇక సీమా హైదరీ మనకు తెలుసు 2023లో అంటే ఒక రకంగా ఇన్ఫర్మేషన్ లేకుండా పాకిస్తాన్ నుంచి ప్రేమ వ్యవహారం కారణంగా కూడా భారత్లోకి అడుగుపెట్టినటువంటి మహిళ తన పిల్లల్ని తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం మీద హైదరీ ఒక రకంగా ఒక కామెంట్ కూడా చేసింది మాట్లాడుతూ కూడా, నేను రావడం తప్పేమో కానీ నా ఆలోచనలు తప్పుగా లేవని. అయితే ఇక్కడ మనం ఈరోజు ఎందుకు సీమా హైదరీ గురించి మాట్లాడుకుంటున్నామంటే, ముఖ్యంగా ఆమె భర్త ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నారో గులాం హైదర్, ఆయన ఒక రకంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. సో ఓకే, సీమా హైదరీ ప్రేమ వ్యవహారంతో భారత్కి వెళ్ళి ఒక హిందువుగా మారి స్థిరపడినప్పటికీ కూడా తన పిల్లలు ఇంకా మైనర్లే, పాకిస్తాన్ పౌరసత్వం ఇంకా వాళ్ళకి రాలేదు, మైనర్లు పిల్లలు పాకిస్తాన్కే చెందుతారు ఆ పిల్లలంటూ కూడా ఆయన ఒక రకంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి న్యాయవాదులు, అదేవిధంగా భారత్లో ఉన్నటువంటి ఒక న్యాయవాదిని కూడా ఆయన దీనికి సంబంధించి వాదించడానికి నియమించుకున్నట్టు తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రకాల కోణాల్లో సీమా హైదరీ ఎవరైతే ఉన్నారో తను ఒక రకంగా పాకిస్తాన్ ఏజెంట్గా భారత్లోకి చొరపడ్డారా అనేటువంటి ఆలోచనలు కూడా వచ్చాయి. చాలా మీడియా ఛానల్లో కూడా దీనికి సంబంధించి చాలా న్యూస్లు వచ్చాయి. ఏజెంటా, సీమా హైదరీ ఏజెంటా, భారత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేరవేస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీడియాల్లో అన్ని రకాలుగా కూడా సోషల్ మీడియాలో కావచ్చు అందరూ చర్చించుకున్నటువంటి అంశం. మొత్తం మీద సీమా హైదరీ భారత్లోకి వచ్చి తన ప్రేమ వ్యవహారానికి అసలు సచిన్తో తన ప్రేమ ఎలా స్టార్ట్ అయింది అన్నప్పుడు పబ్జీ అనే ఒక గేమ్ ద్వారా కూడా తను పరిచయం అయ్యాడు. రోజు తనతో మాట్లాడడం, ఇక ఒక రకంగా ప్రేమ వ్యవహారం కూడా నడిపినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన పిల్లలతో కూడా భారత్కి రావడం, హిందువుగా మారడం, తర్వాత ఇక్కడ స్థిరపడడం జరిగింది. అయితే ఇక్కడ సీమా హైదరీ భర్త ఎవరైతే ఉన్నారో గులాం హైదర్, తను చెప్తుంది ఒకటే, తన ఇష్ట ప్రకారంగా వెళ్ళిపోయి భారత్లో స్థిరపడింది సరే, బట్ తన పిల్లలుగా ఉన్నటువంటి నా పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి పాకిస్తాన్ పౌరసత్వం కూడా ఇంకా రాలా, అంటే పాకిస్తాన్ పౌరసత్వం ఉన్నటువంటి పిల్లలు వాళ్ళని ఎలాగా భారత్లోకి తీసుకువెళ్తారు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సీమా హైదరీ కేసు ఇప్పుడు ట్విస్ట్గా మారింది. సో పిల్లల గురించి ఆలోచించి న్యాయపరంగా పోరాటం చేసిన ఈసారి మాత్రం ఈ కేసుకి సంబంధించి గులాం హైదర్కే కొంచెం గట్టిగా అంటే పాజిటివ్గా ఉన్నట్టు మనకి అర్థమవుతోంది. సో చూడాలి మరి, న్యాయ పోరాటం చేస్తున్నారు గులాం హైదర్. ఈ కేసులో ఎవరు గెలుస్తారో, ఎవరు విన్ అవుతారో, ఎవరు ఓడిపోతారో మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే.